వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని ఆధునిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 40 లక్షల గన్నీ బ్యాగులు, 70,000 ధాన్యం బస్తాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వీటి విలువ సుమారు 15 కోట్లుంటుందని అధికారులు అంచనా వేశారు. 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల మార్కెట్ యార్డ్ గోదాంలో పౌర సరఫరాల శాఖ గన్నీ బ్యాగులను నిల్వ ఉంచడంతో మొదట వాటికే నిప్పంటుకుంది. ఆ మంటలు కాసేపట్లోనే గోదాం మొత్తం వ్యాపించాయి. ధాన్యం బస్తాలకు కూడా మంటలు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదం ఎలా సంభవించిందో ఇంకా నిర్ధారణ కాలేదు. సమాచారం అందుకున్న అగ్ని ప్రమాద శాఖ 3 ఫైర్ ఇంజిన్లు, మున్సిపల్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేసేందుకు గంటల తరబడి శ్రమించారు. అయినప్పటికీ మంటలు అదుపులోకి రాకపోవడంతో గోదాం కూడా చాలా వరకు ధ్వంసమైంది. మంటల తీవ్రతను తగ్గించేందుకు గోదాం గోడలను జేసీబీతో పగలగొట్టించి ఫైర్ ఇంజిన్లతో లోపలి వరకు నీటిని వెదజల్లారు. పెబ్బేరు మార్కెట్ యార్డ్ ప్రమాద ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. తక్షణ చర్యలు చేపట్టేందుకు మార్కెట్ యార్డ్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రమాదం జరిగిన తీరు, నష్టం వివరాలపై అధికారులను ఆరా తీశారు. ఈ అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఫైర్ అవుతుందని కంట్రోల్ రూమ్ హైదరాబాద్ ద్వారా మాకు ఇంటిమేషన్ వచ్చింది. కొత్తకోట ఫైర్ ఆఫీసర్ నేను. ఫైర్ అవుతున్నా నా కొత్తకోట వెహికల్తో పాటుగా వనపర్తి ఫైర్ ఇంజన్ను, అదేవిధంగా గద్వాలను 3 వర్క్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇంకా అడిషనల్గా ఆత్మకూర్తి, జడ్చర్లను కూడా పిలుచుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ గన్ని బ్యాగ్స్ ఉన్నాయి. ఓపెన్గా ప్లేస్ కావడం, మన ముందు పోవడానికి గోడలు కూలగొట్టడం వల్ల యాక్సిడెంట్, అంటే గాలి ఎక్కువ అవడం వల్ల ఇంకా ఎక్కువ ఫ్లేమ్స్ వస్తున్నాయి. మొత్తానికైతే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాము. ఇప్పుడు మా కంట్రోల్ అవుతుంది, దగ్గరలో ఇంకో గంట సేపట్లో కంట్రోల్ చేయగలుగుతాం. గన్ని బ్యాగ్స్ ఉన్నాయి, రైస్ బ్యాగ్స్ ఉన్నాయి అన్న సార్. లోపలికి వెళ్ళలేదు, ఫ్లేమ్స్ వస్తున్నాయి, బాగా మంటలు ఉండడం వల్ల లోపలికి వెళ్ళలేదు. తదుపరి మంటలు ఆపుతుంటే మీకు సమాచారం ఇవ్వగలుగుతాం సార్. ధాన్యం ఏడు వరకు చేయగలుగుతాం మేము చూడలేదు సార్. లోపలికి ఇక్కడ లోకల్ ఆఫీసర్ అంటే మార్కెట్ యార్డ్ సంబంధించిన వాళ్ళు అడిగితే ఎంతవరకు స్టాక్ వేసారు ఏముందని తెలుస్తుంది సార్. మేము వచ్చిన కానీ ఇటు ఫైర్ ఎక్కడ ఫైర్ అవుతుందంటే ఇటు సైడ్ రమ్మంటే ఇటు సైడ్, అటు సైడ్ రమ్మంటే అటు సైడ్ వెళ్తూ మేము వాటర్ సప్లై, వాటర్ కొడుతూ స్ప్రే చేస్తూ ఉన్నాం సార్. అంటే అవి కూడా వ్యాపించినాయి, దానిలో ఏం లేదా? దేనికి వడ్ల సంచి ఇప్పుడు గోడౌన్ రూమ్ వైజ్ ఉన్నాయండి. అవి అంటే ఏమంటారు పార్టిషన్ చేసి ఉన్నాయి, 60 ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కటి మొత్తానికి ఒకదానికి అన్నిటికీ అంటుకుంది. మరి చివరి దానికి ఒకటే అంటుకోలేదు. మిగతా వాటిలో మరి దేంట్లో ఏమున్నాయి అనేది అంటుంది కదా, మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. వడ్లు ఉన్నాయి, గన్ని బ్యాగ్స్ ఉన్నాయి, వడ్ల బ్యాగ్స్ అనేది ఫ్లేమ్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా ఏదన్నా సరిగా చూడాలి, చెప్పలేము మీకు. ఈ మంటలు ఎట్లా వ్యాపించుంటారు సార్? ఇది మరి ప్రస్తుతానికి అయితే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు సార్. అంటే కరెంట్ లేదంటున్నారు కదా సార్, కరెంటు కనెక్షన్ లేదు అని చెప్పని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే ఫ్లేమ్స్ మంటలు స్టార్ట్ అయినాకనే మాకు పిలిచారు. మేము వచ్చేసరికి అయితే మంతున్నాయి సార్. జేసీబీ సహాయంతో గోడలు కట్ చేసేసి లోపలికి వెళ్ళి వాటర్ స్ప్రే. మా రిపోర్టర్ శంకర్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. శంకర్, ప్రస్తుతం పెబ్బేరు మార్కెట్ యార్డ్లో మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? అలాగే మంత్రి తుమ్మల అధికారులకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? రాధిక, ఓవరాల్ గా ఏదైతే వనపర్తి జిల్లా పెబ్బేరు మండలానికి సంబంధించి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆధునిక గోదాంలో కూడా ఈ యొక్క నిన్న ఫైర్ సంభవించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఆ యొక్క వ్యవసాయ గోదాం దగ్గర ఉన్నాము. ప్రజెంట్ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. మొత్తంగా ఈ గోదాం అంతా కూడా దాదాపు 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గోదాం. ఈ గోదాంలో నిన్న సాయంత్రం ప్రమాదంగా అగ్నికిలికలు ఎగసపడడంతో ఒక్కసారిగా గోదాంలో ఉన్నటువంటి గన్ని బ్యాగులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో దగ్ధమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుండి ఇదే తరహాలో కూడా పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ శాఖ కావచ్చు, వీరంతా కూడా దీనికి సంబంధించి అసలు ప్రమాదం ఏ విధంగా చోటు చేసుకునేది మాత్రం సర్వత్రా చర్చాంశనీయంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గోదాం 3 పోర్షన్లుగా కూడా దీన్ని డివైడ్ చేశారు. ఎందుకంటే దీంట్లో మధ్యలో ఉన్నటువంటి ఈ పోర్షన్ లో ఓవరాల్ గా గన్ని బ్యాగులు ఉంచారు. ఆ పక్కల అటు సైడ్ అంటే లెఫ్ట్ రైట్ 2 సైడ్లలో కూడా వరి ధాన్యం బస్తాలంతా కూడా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 17,000 బస్తాలు ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా గన్ని బ్యాగులు ఓవరాల్ గా ఖాళీ బూడిదయ్యాయి. విజువల్స్ లో కూడా
చాలా క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించి ఫైర్ సిబ్బందితో పాటు ట్యాంకర్లను, అంటే ప్రైవేటు ట్యాంకర్లను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా మంటలు ఎక్కడికి కూడా అదుపులోకి రావడం లేదు. అంటే దాదాపు 100%గా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఖాళీ బూడిదై అగ్నికీలికలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. లోపల కూడా మనకి ఇంకా మంటలు అనేది ఎక్కడ కూడా చల్లారలేదు, మళ్ళీ తిరిగి అవి అంటుకుంటున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే ఈ సైడ్ పార్టీషన్ లో ఇప్పటికే అంటే ఓవరాల్ గా వరి ధాన్యం ఉంది. ఆ వరి ధాన్యానికి సంబంధించి గోడలు పూర్తిగా వేడెక్కడంతో ఆ గోడలు పగిలిపోతే కనుక పూర్తి స్థాయిలో ఆ వరి ధాన్యం అంతా కూడా పూర్తిగా కాలి బూడిదైపోయే ప్రమాదం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మటుకు వరి ధాన్యం అంతా కూడా ఓవరాల్ గా పూర్తిగా నాశనమైనట్టుగా తెలుస్తుంది. జేసీబీల సాయంతో పక్కల్లో గోడలకు పూర్తిగా కన్నాలు పెట్టి వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా పూర్తిగా అది సక్సెస్ అయ్యేలా కనిపించట్లేదు. ఎందుకంటే మొత్తంగా 5,000 మెట్రిక్ టన్నుల వ్యవహారం, అంటే ఇదంతా కూడా క్యాపబిలిటీ ఉంటుంది రాధిక. మొత్తంగా గన్ని బ్యాగుల విలువనే ఇప్పటికి దాదాపు 7 కోట్ల పైచిలకు ఉండొచ్చు అని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవైపు గన్ని బ్యాగులు, మరోవైపు ఓవరాల్ గా యొక్క వరి ధాన్యం, ఇదంతా తీసుకుంటే దాదాపు 15 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా కూడా మరోవైపు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే గత సంవత్సరం సీఎంఆర్ వడ్లకు సంబంధించి ప్రభుత్వం ఒత్తిడి తేవడం వల్లనే ఈ విధంగా దీనికి మంట పెట్టి ఉండొచ్చు కొంతమంది అని చెప్పి కూడా అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన ఇప్పటికే జిల్లా కలెక్టర్, వనపర్తి జిల్లా కలెక్టర్, అదేవిధంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి చిన్నారెడ్డి సైతం ఈ గోదాం దగ్గరికి రావడం జరిగింది. ఈ గోదాంలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేలాగా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. కానీ అది ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సఫలం కావడం లేదు. ఎందుకంటే ఒకవైపు మంటలు ఆర్పుతున్నారు, మరోవైపు మంటలు చెలరేగుతున్నాయి. అంటే తీసే కొద్దీ గన్ని బ్యాగులు అనేది కూడా మొత్తంగా కూడా ఒక పత్తి టైప్, అంటే ఇది అంటుకుంటే మాత్రం ఆర్పడం అసాధ్యంతో కూడుకున్నటువంటి పని. మన కెమెరామ్యాన్ చూస్తున్నట్లుగా విజువల్స్ లో ఈ గన్ని బ్యాగులను చూడొచ్చు. ఎందుకంటే చాలా విలువైనటువంటి ఈ గన్ని బ్యాగులు ఇప్పటికే వరి ధాన్యం అంతా కూడా రోడ్లపై ఆరబోసుకున్నటువంటి పరిస్థితి రైతులు. ఈ సమయంలో గన్ని బ్యాగులను రైతులకు అందించాల్సినటువంటి పరిస్థితుల్లో గన్ని బ్యాగులు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో రైతులకు తీవ్ర నష్టం చేకూరే అవకాశాలు ఉన్నట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఫైర్ జరిగిన వెంటనే రాధిక ఫైర్ సిబ్బంది కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, వీరంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. దీన్ని పూర్తి స్థాయిలో అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ మొత్తంగా ఈ మంటలు అనేది అదుపులోకి రావడం లేదు. ఒకవైపు ఫైర్ సిబ్బంది ఇప్పటికి కూడా నీళ్లను పడుతున్నారు. మనం విజువల్స్ లో క్లియర్ గా చూడవచ్చు. ఎందుకంటే ఒకవైపు వారు వాటర్ తో పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మరోవైపు మంటలు అయితే అలుముకుంటున్నాయి. మంటలు పూర్తి స్థాయిలో బగ్గుమంటున్నాయి. లోపల ఇప్పటికి కూడా పూర్తిగా మంటలు అనేది కూడా మనం పూర్తిగా చల్లారకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు పూర్తి స్థాయిలో రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు అయితే ఇక్కడ మెండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అసలు ప్రమాదం జరగడానికి గల ప్రధానమైన కారణం ఇప్పటికి కూడా అధికారులు నిర్ధారించలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ గోదాం అత్యంత సెక్యూరిటీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఎవరు ఈ యొక్క దీనికి మంటలకు కారకులై ఉంటారు అనే క్రమంలో కూడా విచారణ ప్రారంభించారు. మరోవైపు షాక్ సర్క్యూట్ జరుగుతుంది అనుకుంటే ఇక్కడ ఈ గోదాంలో కరెంటు అసలు సరఫరానే లేదు. అలాంటి గోదాంలో షాక్ సర్క్యూట్ ఎలా జరుగుతుందనే అనుమానాలు కూడా పూర్తి స్థాయిలో బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఫైర్ ఇంజన్లతో పాటు ఒకవైపు మహబూబ్ నగర్, జడ్చల్రా, పెబ్బేరు, అదేవిధంగా వనపర్తి, ఈ జిల్లాలకు సంబంధించినటువంటి ఫైర్ సిబ్బందిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. అవి చాలక స్థానికంగా ఉన్నటువంటి వాటర్ ట్యాంకులతో కూడా వీటిని ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకవైపు అధికారులు మంటలు అదుపులోకి వస్తాయని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికి మాత్రం ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు రాధిక. మొత్తంగా ఓవరాల్ గా మరికొద్ది గంటలు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని గంటలు దాటితే తప్ప ఈ యొక్క మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. ఏదేమైనప్పటికీ నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ ఘటనతో ఒక్కసారి అధికారులు అయితే ఉలిక్కిపడ్డారు. మొత్తంగా దీన్ని అంతా కూడా మంటలను అదుపులోకి తెచ్చేందుకైతే ఫైర్ సిబ్బంది కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు, పోలీసులు కావచ్చు, రెవెన్యూ సిబ్బంది వీరంతా కూడా పూర్తి స్థాయిలో నిన్న నుంచి ఇక్కడే ఉన్నారు. వీటిని అదుపులోకి తేవడానికైతే పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. కోట్ల రూపాయల అంచనా విలువడంతో ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీని మీద పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు గన్నీ బ్యాగులను ఇప్పటికైతే పూర్తిగా కాలిపోయాయి. మరి పక్కన ఉన్నటువంటి మరికొన్ని వరి ధాన్యాన్ని కాపాడుకోవడానికి అయితే
అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. లోపల గోడలని కూడా హీట్ ఎక్కి పెచ్చులుడి కింద పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ గోదాం దగ్గర కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ శంకర్.